వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాల వద్ద పోటెత్తిన భక్తులు. తెల్లవారుజాము నుండే ఆలయాల వద్ద స్వామివారి వైకుంఠద్వార దర్శనం కోసం బరితిరిన భక్తులు. శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఉత్తరవాహిని బలిఘట్టం వద్ద అబిద్ సెంటర్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఘనంగా ముక్కోటి ఏకాదశి నిర్వహించారు. శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భముగా బలిఘట్టం ఉత్తరవాహిని వద్ద వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఉదయం 6 గంటల నుండి స్వామివారికి పల్లకీ సేవ, వైకుంఠద్వార ప్రవేశము, తదుపరి నీరాజన మంత్రపుష్పములు, వైకుంఠ ఆస్థానము నిర్వహించారు. 9 గంటల నుండి సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతములు చేశారు. ఈ వ్రతములకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతమాచరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శెట్టి మోహనబాబు, అడ్వకేట్ మిట్ట ప్రభాకర్, జాలమూరి వెంకటరాజకుమార్, చిటికెల రమేష్, లంక ప్రసాద్, ఉకా నాగేశ్వరరావు, ఆలయ అర్చకులు పరివెళ్లి భద్రాచలరామం మరియు శేషుబాబు, ఆలయ ఏవో తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ముక్కోడి ఏకాదశి పర్వదినం అంటే ధనుర్మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశిని ముక్కోడి ఏకాదశి అంటారు. అటువంటి పర్వదినాన ఈరోజు శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానంలో స్వామివారికి ఊరేగింపు అంటే పల్లకీ సేవ కార్యక్రమం జరుగుతోంది. ఇందు విశేషముగా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణాలకి పాత్రలవుతున్నారు. ప్రాకార ప్రదక్షిణ అంటే యొక్క ప్రధానంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని అమ్మవారిని కూడా పల్లకిలో కూర్చుండజేసి 12 సార్లు ప్రాకారముల కంటే చుట్టూ ప్రదక్షిణగా 12 సార్లు చేసి తదుపరి ఉత్తర ద్వారం నుంచి స్వామివారు లోపలికి ప్రవేశిస్తారు. అలా ప్రవేశించడం ఈ రోజు యొక్క విశేషత. అదేవిధంగా ఈ యొక్క ప్రాకార సేవ అయినటువంటి పిదప ఉత్తర ద్వార దర్శనం, తదుపరి స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు జరుగుతాయి. తదుపరి 9 గంటల నుంచి శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతములు చేయ తలపెట్టిన స్వస్తి.